ఇప్పుడు ఎటువంటి రాజకీయ నాయకులు ఏలట్లేదు. ఇప్పుడు లాస్ సెంటోస్ మొత్తం తగ్గన్ బాస్ యొక్క గుప్పెట్లో ఉంది. ఇప్పుడు ఆయన ఏది చెప్తే అదే రూలు, ఆయన ఏది చెప్తే అదే పాటించాలి. కానీ ఇంత ఉన్నా కూడా ఆయనకి ఏదో చింత అయితే ఉంది. అందుకే ఆయన ఈ రోజు మీడియా ముందుకు వచ్చారు. ఆయన మాటలోనే తెలుసుకుందాం ఏం మాట్లాడతారు. నా చుట్టూ చాలా సెక్యూరిటీ ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళాలన్న సెక్యూరిటీ మొత్తం తీసుకుని వెళ్ళు కదా. ఈ రోజు నేను టఫెస్ట్ పర్సన్ కోసం చూస్తున్నాను. మీరు ఎవరైనా టఫెస్ట్ పర్సన్ ఉన్నట్లయితే నన్ను వచ్చి కలవండి. నేను పెట్టిన టెస్టులు పాస్ అవ్వండి, అప్పుడు నా రైట్ హ్యాండ్ కింద చేసుకుంటా. ఇదిరా ఛాన్స్. షిన్చాన్, మన లైఫ్ మారిపోయింది షిన్చాన్. మనం సిటీలో ద బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్ పక్కన మెయిన్ రైట్ హ్యాండ్ కింద ఉండబోతున్నాం. షిన్చాన్, ఇక మనకు మంచి ఛాన్స్ వచ్చింది. లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం దా. ధనువన్న, అయితే మనం పెద్ద గ్యాంగ్స్టర్లు అవుతున్నావా? సూపర్ ధనువన్న. కానీ ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన ఏదో టెస్ట్లు పెడతా అన్నారు. ఇప్పుడు సిటీ మొత్తం ఆయన గుప్పెట్లు ఉంది ధనువన్న. ఒకవేళ నువ్వు గనక అతను రైట్ హ్యాండ్ అయినట్లయితే మొత్తం మన ఇష్టమే, ఏదైనా మన చేతుల్లోనే ఉంటుంది. ధనువన్న, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం. కానీ ఏ టెస్ట్లు పెడతారో ఏంటో. షిన్చాన్, నేను దేనికైనా రెడీగా ఉన్నాను. అది పెద్ద గోల్డెన్ ఆపర్చునిటీ. అందుకే మనం ఫైనల్లీ బాస్ ఇంటికైతే వచ్చేసాం. ఎలా అయినా అతను రైట్ హ్యాండ్ అవ్వాలి. నువ్వెందుకు వచ్చావో తెలుసుకోవచ్చా? ఇక్కడికి రావడానికి ఎవరికి పర్మిషన్ లేదు. సరే, ఇప్పుడు ఎందుకు వచ్చావో చెప్పు. నేను ఇప్పుడే దుగ్గన్ బాస్ గారి న్యూస్ చూసి వచ్చాను. ఓకే ఓకే, నాకు అర్థమైంది. సరే, నువ్వు మాతో పాటు రా. నేను చెప్తాను, మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళు. ఇదిగో, లోపల ఎటువంటి గన్ గానీ ఇంకా ఎటువంటి వెపన్స్ గానీ ఉండకూడదు. ఆల్రెడీ నీకు పూర్తిగా చెకింగ్ అయినాకే నువ్వు లోపలికి వెళ్తావు. ఇక్కడ ఆల్రెడీ డిటెక్టర్స్ ఉన్నాయి. నువ్వు లోపలికి వచ్చేటప్పుడు గన్స్ తో వచ్చినట్లయితే మాకు తెలిసిపోతుంది. సరే, ఇప్పుడు నేను చెప్పేది విను. నువ్వు అనుకున్నట్టుగా ఆయన పక్కన రైట్ హ్యాండ్ లో చేరాలంటే ఆసామాసా కాదు, అంత సింపుల్ ఏం కాదు. ఏం చెయ్యాలంటే ఇప్పుడు ఆయన పెట్టే టెస్ట్లని నువ్వు పాస్ అవ్వాలి. ఎందుకంటే మన సిటీనే ఏలుతున్నారు అతను పక్కన ఉండే వాళ్ళు ఎంతో టఫెస్ట్ ఉండాలి. అది గనక నువ్వు చేసినట్లయితే అప్పుడు నిన్ను తన పక్కన చేర్చుకుంటారు. సరే, నువ్వు రా. బాస్ బాస్, కొత్తగా ఒకడు వచ్చాడు. ఇదిగోండి, మీరు న్యూస్ లో చెప్పారు కదా. మీ న్యూస్ లో చెప్పడం చూసి ఒకడొచ్చి మీ పక్కన పిఏ అవుతా అన్నాడు. అంటే దేనికైనా మీ పక్క నుండి మిమ్మల్ని సంరక్షిస్తా అన్నాడు. ఎవడు వాడు? ఇప్పుడే వాడిని తొందరగా రమ్మను. వామ్మో ధనువన్న, నేను మొదటిసారి చూస్తున్నాను దుగ్గన్ బాస్ గారిని. వామ్మో ధనువన్న, చాలా భయంకరంగా ఉన్నారు అతను. రే షిన్చాన్, సైలెంట్. అన్నా అన్నా, నమస్తే అన్నా. నాకు ఎప్పటి నుంచో గ్యాంగ్స్టర్ అవ్వాలని ఉందన్నా. నాకు గ్యాంగ్స్టర్ అవ్వాలంటే ఒక పెద్ద గ్యాంగ్ కావాలని తెలుసు, కానీ నాకు ఎటువంటి గ్యాంగ్ లేదు. సిటీ మొత్తం మీ కాళ్ళ కిందే ఉందన్నా. ఇప్పుడు నేను మీ పక్కన పిఏ లాగా, అదే మీ రైట్ హ్యాండ్ లాగా నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. దయచేసి నాకు ఆ పోస్ట్ ఇస్తారా? నేను చెప్పేది ముందుగా విను, తర్వాత నువ్వు మాట్లాడు. నా దగ్గర ఫుల్ సెక్యూరిటీ ఉంది. సిటీ మొత్తంలో పోలీసులు కూడా నాకు సెల్యూట్ కొడతారు. కానీ నాకు వచ్చేసి ఉన్న ఒకే ఒక ప్రాబ్లం. నా పక్కన ఒక్కడుంటే నాకు చాలు, అది కూడా టఫెస్ట్ పర్సన్. అది నువ్వు అవ్వాలనుకున్నట్లయితే ముందుగా నా గ్యాంగ్ యొక్క రూల్స్ ఏంటంటే, నువ్వు గ్యాంగ్స్టర్ లా కనబడాలి. నా గ్యాంగ్ లో వచ్చేసి ఖచ్చితంగా ఒక నలుపు రంగు వ్యాన్ కావాలి. అది కూడా నీ సొంతంగా, డబ్బుతో కొనకూడదు. ఒకడి దగ్గర లాక్కొని నీ సొంతం చేసుకోవాలి. అలానే నీ యొక్క జుట్టు, నీ యొక్క హెయిర్ స్టైల్ కూడా మార్చాల్సి ఉంటుంది. అది కూడా గ్యాంగ్స్టర్ లాగా. అలానే నువ్వు వేసుకోవాల్సింది బ్లాక్ సూట్. ఇది వచ్చేసి మన గ్యాంగ్ యొక్క కోడ్. అర్థమవుతుందా? బ్లాక్ సూట్ నేనేమేమైతే చెప్పానో అవన్నీ చేంజ్ చేసుకున్న తరువాత ఇప్పుడు నీకు పరీక్ష పెట్టబోతున్నాను. ఇప్పుడు మన ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ దగ్గరికి మెట్రో రైల్ నుంచి గవర్నమెంట్ యొక్క బంగారం వస్తుంది. ఆ బంగారం మొత్తం నువ్వు నాకు ముందు తీసుకురా. అప్పుడు నీ గురించి ఆలోచిస్తాను. చెప్తున్నా కదా, టఫెస్ట్ గా అంటే ఎలా ఉండాలంటే దేనికి భయపడకూడదు. నేను చెప్పిన ప్రతి క్వాలిటీతో నువ్వు నా ముందు కనబడు. నేను చెప్పిన పని కూడా ముగించుకునిరా. హా, నీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఆల్ ద బెస్ట్. వామ్మో ధనువన్న, ఒక టాస్క్ కాదు, చాలా పెద్ద టాస్కులు. ధనువన్న, మనం ఇప్పుడు ఏ పని చేసినా కూడా చూసుకొని చేయాలి. అన్ని కూడా లాక్కునే చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మనం గ్యాంగ్స్టర్స్, ఎవ్వరికి భయపడకూడదు. ముందుగా వచ్చేసి నీ డ్రెస్సింగ్ స్టైల్, హెయిర్ స్టైల్ మార్చేయాలి. ధనువన్న, ఆయన ముందు చెప్పింది వ్యాను. ఇప్పుడు మనం ఒక బ్లాక్ వ్యాన్ వచ్చేసి చోరీ చేయాలి. ఎప్పుడు కూడా లాక్కోవడమే. ఎందుకంటే మనం గ్యాంగ్స్టర్స్, డబ్బులు ఇచ్చి కొనకూడదు. అలానే ఏం చేసినా డబ్బులు ఇచ్చి చేయకూడదు ధనువన్న. దౌర్జన్యంగా చేస్తేనే అప్పుడు మనం గ్యాంగ్స్టర్స్ అవుతాం. వామ్మో వామ్మో, ఒక్కసారి ఆగు. ఇక్కడ ఏదో బ్లాక్ వ్యాన్ ఉన్నట్టుగా ఉంది. ఏయ్ ఆగరా, నువ్వు ఆగుతావా? ఆగవా? ఆగకపోతే షూట్ చేసేస్తా. వీడు ఆగేటట్టుగా లేడు. ఇప్పుడు నేనే ఇస్తా నాకు జలక్. బయటికి వస్తావా లేకపోతే నన్ను లాగమంటావా? బయటికి రారా, రమ్మన్నప్పుడు రా.
రమ్మంటే రావట్లేదేంటి? ఎంత ధైర్యం నీకు? నా వ్యాన్ లోపలికి వెళ్తావా? ఇప్పుడు నా చేతుల్లో సచ్చావరా నువ్వు. రే నువ్వు తప్పుడు మనిషి మీద చేయి వేసావురా. నేనెవరో తెలుసా? దొగ్గన్ బాస్ యొక్క రైట్ హ్యాండ్ రా. ఇప్పుడు నా చేతిలో అయిపోయావు. తీసుకో, ఇప్పుడు నేను చంపి పడేస్తా. తీసుకో. అయిపోయాడు షిన్చాన్ మనం చేసే ప్రతి పని దొగ్గన్ బాస్ కనబడుతుంది. మనల్ని మానిటరింగ్ చేస్తూ ఉంటాడు. అందుకే మనం ప్రతిదీ కూడా ఇలానే చేయాలి. ఓకే, ముందుగా వచ్చేసి మనమైతే మన ఫస్ట్ టాస్క్ అయితే కంప్లీట్ చేసాం. షిన్చాన్ ఇంకా మనకి ఏం చెప్పారు? హెయిర్ స్టైల్ మార్చమన్నారు, అలానే బ్లాక్ సూట్ వేసుకోమన్నారు. అప్పుడే ఆయన ఇచ్చిన టాస్క్ లో మొదటి టాస్క్ కంప్లీట్ చేసాం. ముక్కు బద్దలు కొట్టి మరి నువ్వైతే వ్యాన్ తీసుకున్నావు, అది కూడా బ్లాక్ వ్యాన్. సూపర్ ధనువన్న. ఇప్పుడైతే నెక్స్ట్ వచ్చేసరికి కొత్త డ్రెస్. ఈ కొత్త డ్రెస్ వచ్చేసి బ్లాక్ సూట్ అయి ఉండాలి. తనువన్న మన గ్యాంగ్ యొక్క మెయిన్ ఇండికేషన్ వచ్చేసరికి బ్లాక్ సూట్. ఆ బ్లాక్ సూట్ నువ్వు తీసుకోవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావు? నేను అక్కడికే తీసుకుని వెళ్తున్నాను రా. ఇదిగో ఇక్కడే ఎక్కడో షాప్ అయితే ఉంటుంది. ధనువన్న నువ్వు షాపు దాటేసా ధనువన్న, నీ వెనక్కే ఉంది షాపు. అదిగో 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 అదిగో. ఇదిగో ఇది కాదు, కొంచెం వెనక్కి వెళ్ళు. ఇది మనం వెళ్ళాల్సిన షాపు. ఓకే షిన్చాన్, ఫైనల్లీ ఇప్పుడైతే బ్లాక్ సూట్ కూడా తీసుకోబోతున్నాం. అది కూడా చెప్తున్నా కదా, ఏ పని చేసినా దౌర్జన్యంగా. ఇక్కడి నుంచి వెళ్ళండి. ఈవిడేంటి భయపడట్లేదు? ఇలా భయపడకపోతే ఎలా? ఓ నాయన దుగ్గన బాస్ నన్ను చూస్తున్నాడు. వెళ్తావా వెళ్ళవా? షూట్ చేసి పడేస్తా. అది లెక్క ఆ మాత్రం భయపడాలి. నువ్వు గనక కదిలావంటే నిన్ను కూడా కాల్ చేస్తా. ఇప్పుడు నాకు అర్జెంట్ గా బ్లాక్ సూట్ కావాలి. ఎక్కడుందో నాకు ఇవ్వు. ఇక్కడ చాలా సూట్స్ ఉన్నాయి. మీకు ఏం కావాలో అది మీరు తీసుకోండి సార్, తీసుకోండి. నన్ను ఏం చేయకండి, వదిలేయండి. అది అలా రావాలి దారిలోకి. షిన్చాన్ ఇక్కడైతే చాలా బ్లాక్ సూట్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన బ్లాక్ సూట్ తీసుకుని మనమైతే రెడీ అయిపోదాం. కమాన్. ఓకే, ఫైనలీ బ్లాక్ సూట్ ఎలా ఉంది షిన్చాన్? నచ్చిందా? ఇప్పుడు దుగ్గన్ బాస్ గారి పక్కన నేను నిలబడితే ఎవడైనా భయపడాల్సిందే. ధనువన్న ఆయన చెప్పిన దాంట్లో సెకండ్ టాస్క్ కూడా మనం కంప్లీట్ చేసాం. ముందుగా వచ్చేసరికి బ్లాక్ వ్యాన్ దొంగలించాం, తర్వాత బ్లాక్ సూట్. ధనువన్న ఇంకా నీ హెయిర్ స్టైల్ మార్చలేదు. హెయిర్ స్టైల్ మార్చిన తర్వాత బంగారం దగ్గరికి వెళ్ళాలి. కొంతసేపట్లో మెట్రో రైల్ వస్తుంది, లేకపోతే అది బంగారం మిస్ అయిపోయి ఇంకో కంట్రీకి వెళ్ళిపోతున్నారు అన్న. అది మిస్ చేసామనుకో మనకు ఆ ఛాన్స్ కూడా పోతుంది. తొందరగా వెళ్ళి హెయిర్ స్టైల్ మార్చు. అవును షిన్చాన్, అందుకే ఈ పక్కనే ఉంది హెయిర్ సెలూన్ కూడా. అందుకే ఈ స్ట్రీట్ కి తీసుకొచ్చాను. ఇక్కడ నుంచి మనకి ఎయిర్పోర్ట్ కూడా దగ్గరే ఉంటుంది. అలానే ఇక్కడ సెలూన్ కూడా పక్కనే. దీని లోపల మంచి హెయిర్ స్టైల్ చేయిస్తాను. హెయిర్ స్టైల్ ఎలా ఉండాలంటే బెస్ట్ గ్యాంగ్స్టర్ హెయిర్ స్టైల్. హలో బాయ్ సాబ్, ఇదిగోండి డబ్బులు ఎవరు అడగండి. డబ్బులు అడిగితే తర్వాత గన్ తీయాల్సి ఉంటుంది. ముందుగా వచ్చేసి మంచిగా హెయిర్ స్టైల్ చేయండి. హెయిర్ స్టైల్ ఏమాత్రం తప్పు చేశారంటే తర్వాత మీ హెయిర్ మొత్తం తీసేస్తా. అర్థమవుతుందా? నేను దుగ్గన్ బాస్ రైట్ హ్యాండ్ని. చెప్తున్నా కదా, హెయిర్ వచ్చేసి ఎలా ఉండాలంటే గ్యాంగ్స్టర్ వైబ్ లో ఉండాలి. కంప్లీట్ చేయి మంచిగా. తప్పకుండా చేస్తాను సార్. సార్ ఎటువంటి తప్పు లేదు. చూడండి, ఇప్పుడు మీరు బెస్ట్ గ్యాంగ్స్టర్ లో కనబడుతున్నారు. ఎలా నచ్చిందా మీకు? 1 మినిట్. ఓకే ఓకే, బాగానే చేసావు. డబ్బులు అయితే మాత్రం అడక్కు, తర్వాత నీకు తెలుసు కదా ఎలా ఉంటుందో. షిన్చాన్ ఇక లేట్ చేయకుండా తొందరగా మనమైతే వెళ్ళాలి. రే ఇప్పుడు మనం వచ్చేసి ఆ బంగారం కనుక తీసుకొని రాకపోతే మనల్ని అతనైతే చేర్చుకోడు. అప్పుడు మనం గ్యాంగ్స్టర్ కాలేము. మనం పెద్ద గ్యాంగ్స్టర్ అవ్వాలంటే మనల్ని చూసి భయపడాలంటే అతని పక్కన మనం ఉండాలి. ఓకే షిన్చాన్, లేట్ చేయకుండా తొందరగా మనమైతే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. ఎందుకంటే నాకు తెలుసు ఆ మెట్రో వస్తూ ఉంటుంది. ఆ మెట్రో వచ్చి ఎప్పుడైతే బంగారం కింద లెక్క పెడతారో ఆ టైంలో వెళ్ళి ఒక్కొక్కడి పైన అటాక్ చేసి మనమైతే బంగారం మొత్తం తీసుకొని రావాలి. అవుననువన్నా, బెస్ట్ ఐడియా. నేనైతే మాత్రం అక్కడ కార్ దగ్గర ఉంటాను వెయిట్ చేస్తూ. నువ్వు తొందరగా వెళ్ళి తెచ్చేసేయ్. ఓకే ధనువన్న, ఫైనలీ వచ్చేసాం. ఇక్కడ చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. ధనువన్న వీళ్ళందరికీ భయం అంటే ఏంటో చూపించు. ఒక్కొక్కడు భయపడాలి. ధనువన్న పోలీసులు కూడా ఉన్నారు ధనువన్న, కానీ ఎవరికి భయపడకు. పద తొందరగా లోపలికి వెళ్ళి మనకు కావాల్సింది మొత్తం తీసుకుని వచ్చేద్దాం. పద ఫాస్ట్ గా. ఎవడైనా షిన్చాన్ నేను దుగ్గన్ బాస్ యొక్క రైట్ హ్యాండ్ అంటే భయపడతాడ్రా. అందుకే అలా చెప్తున్నాను. ఎవడైనా భయపడాల్సిందే మనం ఎంటర్ అయితే. ఎప్పుడు చూడు ఎలా ఇస్తానో ఒక్కొక్కడికి. ఇప్పుడు నాకు తెలిసి ఇక్కడే ఉంటుంది. ఇక్కడ ఎవడు కనబడకూడదు. అందరూ ఖాళీ చేయాలమ్మా, ఖాళీ చేయాలి. ఎవడైనా కనబడితే మాత్రం తొక్క తీస్తా. ఓకే షిన్చాన్, నువ్వైతే అక్కడే ఉండు. మరికొద్ది సేపట్లో బంగారం మొత్తం తీసుకుని వస్తాను. వెంటనే బండి తీసుకుని దుగ్గన్ బాస్ గారి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర మనం జాయిన్ అయిపోదాం. అప్పుడు సిటీని గడగడలాడిద్దాం. ఓకే ఫైనల్లీ మనమైతే ఇక్కడే ఉంది బంగారం మొత్తం, ఇక్కడే ఉంది మనకు కావాల్సింది. ఓకే బాయ్, ఇక్కడ నుంచి మీరు అర్జెంటుగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే మీ టైం అయిపోయింది. బంగారం వదిలేసి ఫాస్ట్గా వెళ్ళి మీ ఇంటికాడ ఏ పని ఉంటే ఆ పని చూసుకోండి.
ఈడవడు పిచ్చోడ్లా ఉన్నాడు. రేయ్ ఎవడ్రా నువ్వు? కొంచెం మాటలు ఎక్కువ అవుతున్నాయి. ఎవరితో మాట్లాడుతున్నావు తెలియట్లేదా నీకు? ఓహో, నీకు నేను ఎవరో తెలియదు అనుకుంటా. రే దుగ్గన్ బాస్ రైట్ హ్యాండ్. అది లెక్క. ఆ మాత్రం భయం ఉండాలి. పోండ్రా పోండి, ఇక్కడ ఎవరు కనబడకూడదు. ఓకే, ఫైనల్లీ మనమైతే వీళ్ళందరినీ పంపించేసాం. అనుకున్న బంగారం మొత్తం తీసుకొచ్చేసాం. ఇక మనం లేట్ చేయకుండా దుగ్గన్ బాస్ గారి దగ్గరికి వెళ్ళి మొత్తం చూపించాలి. షిన్చాన్ ఒక్కసారి రానన్నా. చూసావా, బంగారం మొత్తం ఒక్క బిస్కెట్ కూడా మిస్ అవ్వకుండా తీసుకెళ్తున్నాం. పద వెళ్దాం ఫాస్ట్గా. అన్నా మీరు అన్నట్టుగా మొత్తం నేను కంప్లీట్ చేసి బంగారం మీ ముందు తెచ్చిపెట్టాను. ఏంటి తెచ్చిపెట్టావు? నేను నిన్న అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూనే ఉన్నాను. ఎవడు కనబడినా వాడికి దుగ్గన్ బాస్ రైట్ హ్యాండ్ అని చెప్పుకుంటున్నావు. నీకు నేను అప్పుడే పోస్ట్ ఇచ్చా అనుకుంటున్నావా? నువ్వు నీ ధైర్య సాహసాలతో ఇది తేలేదు. నా పేరు వాడుకొని తెచ్చావు. నీకు ఓన్ గా నీ పేరు వాడుకొని నీ ధైర్యం వాడుకొని తేవాలి. మళ్ళీ దుగ్గన్ బాస్ అని పేరు వాడావంటే తొక్క తీస్తా. నీ ధైర్య సాహసాలు నేను చూడాలి. నేను చూస్తూనే ఉంటా. అందుకే నీకు మరొక టాస్క్. ఇది గనక కరెక్ట్ గా చేసావనుకో అప్పుడు ఆలోచిస్తా. ఇప్పుడు నువ్వు మిలిటరీ బేస్మెంట్ కి వెళ్ళి అక్కడ మన హెలికాప్టర్ ఉంది, బ్లాక్ హెలికాప్టర్. అక్కడ వచ్చేసి ఎన్నో రోజుల నుంచి చిక్కుకుంది. నా పేరు వింటేనే భయపడి వాళ్ళు నా హెలికాప్టర్ ఇస్తారు. కానీ దాంట్లో నాకంత మజా లేదు. నువ్వు వెళ్ళి నా పేరు వాడకుండా నీ ధైర్య సాహసాలతో తీసుకునిరా. అప్పుడు ఆలోచిస్తాను. సరేనా? నీకు ఇస్తున్న ఇంకొక అవకాశం. మళ్ళీ చెప్తున్నాను, నా పేరు ఎవ్వడి దగ్గర వాడినా కూడా నీకు ఉన్న అవకాశం కూడా నీకు లేకుండా చేస్తాను. నీ ప్రాణాలే లేకుండా చేస్తాను. షిన్చాన్ ఇది కొంచెం రిస్కీలా ఉంది, నువ్వు ఇక్కడే ఉండు. అన్నా మీకు పూర్తిగా నా గురించి తెలియదు. ఇప్పుడు తీసుకొస్తా చూడండి. అరే యార్, మనం అతని పేరు వాడామని అంత కష్టపడి చేసినా కూడా అతను లైట్ తీసుకుంటున్నారు. సరే ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనం అంటే ఏంటో చూపించాలి. ఇతనికి తెలియదు అనుకుంటా. ఇప్పుడు ఎలా అయినా సరే మన సిటీ మొత్తం పెద్ద గ్యాంగ్స్టర్ అయిపోవాలి. ఓకే, ఫైనల్లీ మనమైతే మిలిటరీ బేస్మెంట్ కి వెళ్ళి అతని యొక్క బ్లాక్ హెలికాప్టర్ ని తేబోతున్నాం. ఇప్పుడు సిటీ మొత్తం మన మాఫియా నడుస్తుంది. మరికొద్ది సేపట్లో మనమైతే దుగ్గన్ బాస్ యొక్క రైట్ హ్యాండ్ అయ్యి సిటీని మన గుప్పెట్లో పెట్టుకోబోతున్నాం. సరే మిలిటరీ బేస్మెంట్ నేను వస్తున్నాను. రెడీగా ఉండండి మీరందరూ నన్ను కాచుకోవడానికి. మనమైతే పేరు అస్సలు వాడకూడదు. ఎవరితో మాట్లాడకుండా వెళ్దాం. ఓకే, ఫైనల్లీ మనమైతే మిలిటరీ బేస్మెంట్కి వచ్చేసాం. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇది తీస్తారా? నేను లోపలికి వెళ్ళాలి. ఒక ఇంపార్టెంట్ పని ఉంది. మిస్టర్, లోపల ఎవరికి ఎంట్రీ లేదు. ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోండి. లోపలికి ఎవరు రాకూడదు. చెప్తుంటే మళ్ళీ ముందుకెందుకు వస్తున్నావు? నీకే చెప్తున్నాను, వెనక్కి వెళ్ళు, లేకపోతే షూట్ చేసి పడేస్తా. తరువాత మళ్ళీ నువ్వే బాధపడతావు. పైన ఎల్లరా, వెనక్కి వెళ్ళు. ఇంకొకసారి చెప్తాను. రేయ్, చేతిలో ఉన్న గన్ డౌన్ చేయి. గన్ తీయకపోయావంటే మాత్రం నీ బుర్ర వచ్చేసి బండ్లా పేలిపోతుంది. ముందుకొస్తున్నావు, ఒక్కసారి గేట్ దాటి అడుగు వేసావంటే నీ తల లేపేస్తా. అది వెళ్ళు, వెనక్కి వెళ్ళు. ఇక్కడికి రావడానికి ఇంకొకసారి ప్రయత్నించకు. ఇది రెస్ట్రిక్టెడ్ ఏరియా, ఎవరు రాకూడదు. రెస్ట్రిక్టెడ్ ఏరియానా నా బొంగ? నేను ఆగుతాననుకున్నారా ఏంటి? అస్సలు మనమైతే ఆగేది లేదు. అడ్డు లేవండ్రా. ఓకే, ఫైనలీ మనం ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం అంటే ఏంటో చూపించాలి. వచ్చేసాను రా బుల్లడా. ఇప్పుడు ఎవడ ఆపుతాడో చూద్దాం. కానీ ఇప్పుడైతే మనం బ్లాక్ హెలికాప్టర్ని తీసుకొని రావాలి. ఇక్కడ మొత్తం రెడీగా ఉంది. ఆర్మీ వాళ్ళు అయితే మన లోపలికి వెళ్ళడం ఇన్ఫర్మేషన్ అందేసింది. ఓహో, అందరూ రెడీగా ఉన్నారు. ఓ మై గాడ్, ఓహో మన మీదే విరుచుకుపడుతున్నారు. ఓ ఓ ఓ ఓ, నో 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 నో. ఓ వీళ్ళందరూ నన్ను కొడుతున్నారు. రే, అయిపోయినట్టుగా ఉంది పని. వామ్మో, వీడేంటి తాడు గేలంలో వేస్తున్నాడు. ఓ ట్యాంకర్లు. ఓని నాయన, ట్యాంకర్లు మొత్తం నా మీద పడుతున్నాయి. ఓ చుట్టుపక్కల విరిచిపడుతున్నారు. నాకు అడ్డు లేవండి. ఇక్కడ నాకు బ్లాక్ హెలికాప్టర్ ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎక్కడ దాచిపెట్టారా హెలికాప్టరు? నాకు దాన్ని విడిచిపెట్టేయండి. నాకు అది ఉంటే చాలు. దొరికింది. ఎస్, ఫైనల్లీ మనమైతే బ్లాక్ హెలికాప్టర్ని చూసాం. ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా హెలికాప్టర్ని మనం పట్టుకెళ్ళాలి. వీళ్ళందరూ నన్ను చుట్టుముట్టేశారు. ఇటు సైడ్ నుంచి నుంచి కాలుస్తున్నారు. నన్ను కాల్చకండి బాబోయ్, కాల్చకండి. అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఓపెన్ కమాన్. ఫైనల్లీ ఓపెన్ అయింది. ఇక లేట్ చేయకుండా వెళ్తాం. ఓ నాయనా, వీళ్ళు ఫైరింగ్ చేస్తారు. వామ్మో, హెలికాప్టర్ పాడైపోతారు. రే అరే, వాళ్ళు అంతగా ఫైరింగ్ చేస్తున్నా దీనికి ఏం కాలేదు. ఎంతైనా దుగ్గన్ బాస్ గారు తయారు చేసింది కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఉంటుంది. అరే, కనీసం దీనికి ఏం కావట్లేదు. బాయ్ బాయ్ గాయ్స్, బాయ్. ఫైనల్లీ మనమైతే ఈజీగా ఈ టాస్క్ని కంప్లీట్ చేసాం. వామ్మో, మిలిటరీ ఫోర్స్ మొత్తం వచ్చి నా మీద పడిపోయింది కదా. ఇంకా నన్ను వదలట్లేదు. ఇక్కడి నుంచి కూడా ఫైరింగ్ చేస్తున్నారు. వామ్మో,
వీళ్ళేంటి ఇంకా మెసేజ్ చేస్తున్నారు? మనం తప్పించుకోవాలి. దీంట్లో ఉన్న ఫుల్ బూస్ట్ ని ఉపయోగించి మనం ముందుకు వెళ్ళాలి. లెట్స్ గో. ఫైనల్లీ మనం వచ్చేసి ఆఫీషియల్లీ గ్యాంగ్ మెంబర్ అవబోతున్నాం. అది కూడా పవర్ఫుల్ రోల్ తీసుకోబోతున్నాం. లెట్స్ గో బాస్, ఐఎమ్ బ్యాక్. ఫైనల్లీ మనమైతే తీసుకొచ్చేసాం అన్నమాట హెలికాప్టర్ని. ఇలాంటి టాస్కులు ఎన్ని ఇచ్చినా మనం ఈజీగా చేయగలమని దుగ్గన్ బాస్ గారికి అర్థమైపోయింది అనుకుంటా. ఎంతైనా ఇప్పుడు ఆయన మన రైట్ హ్యాండ్ అవ్వబోతున్నాం. మరికొద్ది సేపట్లో మీ అందరికీ పార్టీ ఇవ్వబోతున్నాను. ఒక అద్భుతమైన శుభవార్త వినబోతున్నారు. అది లెక్క అప్పుడు ఇక్కడున్న గ్యాంగ్ మెంబర్స్ అందరూ మన కంట్రోల్లో ఉంటారు. సిటీ మొత్తం మన గుప్పెట్లో ఉంటుంది. ఎస్, వచ్చేసాను శుభవార్తతో వచ్చేసాను. అన్నా నమస్తే అన్నా. ఫైనల్లీ అనుకున్నట్టుగా కంప్లీట్ చేశాను. మీరు చెప్పినట్టుగానే మొత్తానికి హెలికాప్టర్ ని తీసుకొచ్చానన్నా. ఫైనల్లీ ఇప్పుడు నేను మీ పిఏ అయిపోయినట్టేనా? గండం చెయ్యి. నేను చెప్పేది విను. నువ్వు చాలా ధైర్య సాహసాలతో ఈ పని చేశావు. చాలా గ్రేట్. కానీ ఒకటి బాగా గుర్తుపెట్టుకో, ఈ సిటీ మొత్తాన్ని ఏలుతుంది నేను. పోలీసులైనా ఎవడైనా నన్ను చూసి భయపడాల్సిందే. అలాంటిది నా పక్కన ఉండేవాడు చాలా గట్టిగా ఉండాలి. ఎందుకంటే ఎటువంటి సెక్యూరిటీ లేనప్పుడు నువ్వు ఒక్కడే ఉంటావు. ఎంతమందినైనా నువ్వు ఆపాలి. అందుకే సిటీలోని చిన్న చిన్న ఆకురౌడీలు ఉన్నారు. అదే ఆ ఎల్లో గ్యాంగు, గ్రీన్ గ్యాంగు, పర్పుల్ గ్యాంగు. వాళ్ళ గ్యాంగులోని వాళ్ళ రంగు బట్టలు ఎవడైతే వేసుకుంటాడో ఒక్కొక్క గ్యాంగ్ లో ఒక్కొక్కరిని లేపుకొని నా కాళ్ళ ముందు తెచ్చి పడేసాయి. అప్పుడు నువ్వు గొప్పోడు అని నమ్ముతాను. ఎందుకంటే వాళ్ళు తిక్కలు, వాళ్ళు ఏమన్నా చేస్తారు. కానీ నువ్వైతే మాత్రం దుగ్గన్ బాస్ యొక్క రైట్ హ్యాండ్ అని ఇంకొకసారి చెప్పకూడదు. ఇందాకలాగే నీకు నువ్వుగా చెయ్యాలి ఈ పని మొత్తం. లేకపోతే పిల్లలు భయపడతారు. ఆల్ ద బెస్ట్. లాస్ట్ టెస్ట్ నీకు. ఓకే అన్నా, మీరు చూస్తారు కదా, నేను చెప్తున్నాను ఈ టెస్ట్ ఖచ్చితంగా నేను పాస్ అవుతాను. వామ్మో, కొంచెం రిస్క్ తో కూడింది. బట్ మనం ఎలా అయినా దీన్ని పాస్ అవ్వాలి. పదండి. ఎప్పుడు మనం భయపడకూడదు. ఎందుకంటే మనం ఇప్పుడు గ్యాంగ్స్టర్స్ కాబట్టి ఎవ్వడికి భయపడకూడదు. మన ప్రాణాలు పోతున్నా కూడా మనమైతే లాస్ట్ వరకు ధైర్యంగానే ఉండాలి. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా తొందరగా మనమైతే ముందు గ్రీన్ గ్యాంగ్ దగ్గరికి వెళ్దాం. ఇతను మనకి ఏం చెప్పాడు? ఒక్కొక్క గ్యాంగ్ లో ఒక్కొక్క కలర్ షర్ట్ వేసుకున్న వాడిని, ఆ రంగు బట్టల వాళ్ళని తీసుకొచ్చి తన కాళ్ళ ముందు వేయమన్నారు. అదే చేద్దాం. ఓకే, ఫైనల్లీ గ్రీన్ గ్యాంగ్ ఉన్న ఏరియా దగ్గరలోకి అయితే వచ్చేసాం. ఈ ముందలోనే వీళ్ళు గ్రీన్ గ్యాంగ్ వాళ్ళు ఉంటారు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గ్యాంగ్ మొత్తం ఉంటుంది. మనమైతే ఎవరైతే ఆకుపచ్చ రంగు వేసుకున్నారో వాడిని మనం తీసుకుని వెళ్ళాలి. ఇక్కడైతే మాత్రం నాకు ఎవరు, అదిగోండి అక్కడే ఉన్నాడు. మనకు కావాల్సిన ఇక్కడే ఉన్నాడు. వీళ్ళు చాలా చాలా దౌర్జన్యాలు చేశారన్నమాట మన సిటీ మీద, ప్రజల పైన. అందుకే వీళ్ళపైన మనం అటాక్ చేయబోతున్నాం. అలానే మన దొగ్గన్ బాస్ కూడా చేశారు. కానీ ఇప్పుడు మనం అందులో జాయిన్ అవ్వబోతున్నాం కదా. జాయిన్ అవ్వాలంటే ఎట్టి పరిస్థితుల్లో మనం ఇది చేయాల్సిందే. రేయ్, ఏంటి దగ్గరికి వస్తున్నావు? భయం పడట్లేదా? వస్తా నన్నే కలుస్తారా? నేను నీకోసం వచ్చానని నీకు ఎలా అర్థమైందిరా? ఓమో గ్యాంగ్ మొత్తం అలర్ట్ అయిపోయింది. గ్యాంగ్ మొత్తం నా మీద విడిచిపడుతుంది. కానీ ఇప్పుడు నాకు ఎలా అయినా కావాలి. వాడు నాకు కావాలి. ఆ గ్రీన్ కలర్ షర్ట్ని అస్సలు నేను విడిచిపెట్టను. ఒక్క గుద్దితే అయిపోయేవారు నువ్వు నా చేతిలో. ఇదిగో తీసుకో. ఓకే, ఫైనల్లీ కట్టుగా కొట్టాం. వీడైతే తప్పించుకోకూడదు. మనం తొందరగా ఎక్కి వీడిని ఎలా అయినా సరే ట్రాప్ చేసి పైకి అయితే ఎక్కించాలి. మనల్ని అయితే వీళ్ళు గ్యాంగ్ చుట్టుముట్టే అవకాశం ఉంది. ఇప్పుడు ఫాస్ట్గా వీడిని అయితే మనం కవర్ చేయాలి. కమాన్. వీళ్ళు ఇంకెవరో కొట్టుకుంటున్నట్టుగా ఉన్నారు. ఇదే మంచి సమయం. సో ఫైనల్లీ ఇక్కడి నుంచి మనం తొందరగా ఎస్కేప్ అవ్వాలి. వీడిని పైన పెట్టేశాను. కమాన్, ఇక్కడి నుంచి ఫాస్ట్గా మనం పారిపోదాం. ఓకే, ఫస్ట్ టాస్క్ వచ్చి కంప్లీట్ అయింది. గ్రీన్ కలర్ గ్యాంగ్ వాడిని ఒకరిని పట్టేసుకుని మనం అయితే పైన పెట్టేశాం. నెక్స్ట్ వచ్చేసరికి పర్పుల్ గ్యాంగ్. వీడిని మనం తీసుకెళ్లే గ్యాప్లోని వీళ్ళే కాల్చుకున్నట్టుగా ఉన్నారు. కన్ఫ్యూజ్ అయ్యి. ఇది కూడా మనకి ప్లస్ పాయింటే కదా. ఓకే, ఫస్ట్ వచ్చేసి ఒక గ్రీన్ గ్యాంగ్ మెంబర్ని అయితే తీసుకుని వెళ్తున్నాం. గ్రీన్ కలర్ షర్ట్ వేసుకున్నవాడిని. నెక్స్ట్ పర్పుల్ కలర్ షర్ట్ వేసుకున్నవాడిని తీసుకుని వెళ్ళాలి. ఓకే, ఈ ముందనే పర్పుల్ గ్యాంగ్ వాళ్ళు కూడా ఉంటారు. వీళ్ళు పరమ డేంజరస్. ఒకరి తర్వాత ఒకరు. కానీ వీళ్ళు చాలా పెద్ద గ్రూప్ అనమాట. చాలా ఎక్కువ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకే దగ్గర ఉంటారు. మనమైతే ఖచ్చితంగా ఒకరిని యామార్చి పట్టుకెళ్ళాలి. ఇక్కడైతే మనకు కనబడరు. అందరూ గుంపుగా ఉంటారు. ఎవరు కనబడట్లేదే. వీళ్ళందరూ పర్పుల్ గ్యాంగే. బట్ ప్యూర్ పర్పుల్ షర్ట్ వేసుకుంది ఎవరు? అదిగోండి, లెఫ్ట్ సైడ్ అయితే ఒకడు ఉన్నాడు. ఈ ముందు కూడా ఒకడు ఉన్నాడు. వీళ్ళల్లో ఎవరినో ఒకరిని మనం టార్గెట్ చేసి వేయాలి. వీడిని అర్థం అంటారా? వీడు వైట్ వేసుకున్నాడు. నో చూసారు. నో, ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం రా? కాల్చి పడేయండిరా వీడిని. ఎక్కడికి రేయ్, మీరందరూ షూటర్లేమో. నేను షూటర్ని రా. ఎవరిని విడిచిపెట్టను. మనకు కావాల్సింది పర్పుల్ షర్ట్ వాడు. అరే యార్, వీళ్ళందరూ వైట్ షర్ట్ వేసుకుని లైట్ గా పర్పుల్ వేసుకున్నారు. అతను చెప్పిన ప్రకారం మనకైతే ప్యూర్ పర్పుల్ కావాలి. ఇదిగోండి, దీని వెనక్కున్నాడు, పర్పుల్ షర్ట్ వేసుకున్నాడు. వీడిని అయితే మనం టార్గెట్ చేద్దాం. ఎలా అయినా వీడిని మనం టార్గెట్ చేసి కవర్ తీసుకొని వీడిని ఎత్తుకుపోవాలి. అయిపోయారు నా చేతిలో. ఇదిగో తీసుకో. 1
వీడైతే అయిపోయినట్టుగా ఉన్నాడు. ఫైనల్లీ అయిపోయాడు. కరెక్ట్గా ఎక్కించేస్తాం అనమాట. లేట్ చేయకుండా తొందరగా మనం వెళ్ళాలి. వీళ్ళందరూ కాలుస్తున్నారు. మనం ఆ సైడ్కి వెళ్ళి వెంటనే వీడిని ఎక్కించాలి. కమాన్ కమాన్ కమాన్. వీళ్ళందరూ వచ్చేలోపు తొందరగా పని కానియాలి. మనకైతే మన కార్ కవర్లా ఉంది. ఇప్పుడు పని కానిద్దాం. ఓకే, ఫైనల్లీ వీడైతే పైకి కట్టేశాను. అది లెక్క. ఇప్పుడు మన బాస్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే వీళ్ళ గ్యాంగ్ వాళ్ళని పైన వేలాడ్చుకుంటూ మనం ఇక్కడ లాస్ ఏంటోస్ మొత్తం తిప్పుతున్నాం కదా. ఓకే, ఇప్పుడు లేట్ చేయకుండా ఫాస్ట్గా మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందరూ చుట్టుముట్టేశారు. నా మీదకి వచ్చేలోపే ఎక్కించుకుంటూ పోవాలి. ఓకే, సెకండ్ టాస్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనమైతే ద మోస్ట్ డేంజరస్ అయిన ఎల్లో గ్యాంగ్ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళని హ్యాండిల్ చేయడం అంటే అంత సింపుల్ కాదు, చాలా కష్టం. సరే, లేట్ చేయకుండా తొందరగా వాళ్ళ పైకి వెళ్ళి మనం అంటే ఏంటో చూపిద్దాం. 1 2 నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో, పర్పుల్, గ్రీన్, ఎల్లో. వస్తున్నాడ్రా. ఓకే, ఫైనల్లీ మనమైతే వచ్చేసాం ఎల్లో గ్యాంగ్ దగ్గరికి. ఇక్కడ ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నాడు మనం టార్గెట్ చేయాలి. లేకపోతే వీళ్ళందరూ రెడీగా ఉంటారు కాల్చడానికి. అదిగోండి, ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నాడు, మన ఎదురుగానే ఉన్నాడు. ఏయ్, పారిపోతున్నాడు. ఎక్కడికి పారిపోతారా రే? విడిచిపెట్టను. తొందరగా వెళ్ళి వాడినైతే మనం గుద్దేసి వాడిని ఎక్కించుకుని పోవాలి. కామన్. ఓకే, వీళ్ళు గ్యాంగ్ దగ్గరికి వచ్చి వీళ్ళని కొడుతున్నాను. వీళ్ళను చూసారు, మొత్తం అయిపోయింది. పెంట దొరికిపోయేటట్టుగా ఉన్నాను. ఒక్కొక్కరిని గుద్దుకుంటూ పోవాలి రే. ఓకే, వస్తున్నాను వెనక్కి. ఇప్పుడు సిటీలోనే ద టఫెస్ట్ మ్యాన్ అనిపించుకోవాలంటే మనం ఈ పని చేయాల్సిందే. ఆయన పక్కన జాయిన్ అవ్వాలంటే ఎల్లో కలర్ వాడిని తీసుకుని వెళ్లాల్సిందే. కమాన్. ఎల్లో గ్యాంగ్ లో ఒక్కడిని మనం అవుట్ చేసాం. గ్యాంగ్ అయితే చుట్టుముట్టేసింది. వీడిని కూడా తొందరగా మనం ఎక్కించుకుంటూ పోవాలి. మొత్తం గ్యాంగ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ నుంచి ఫైర్ చేస్తుంది. మనమైతే రైట్ సైడ్ నుంచి అయితే కవర్ తీసుకుని తొందరగా ఎక్కించుకుని పోవాలి. ఓ మై గాడ్, ఇటు సైడ్ ఎవరు? ఓ, ఇటు సైడ్ కూడా ఉన్నారు. అయిపోయారా మీ నా చేతిలో? నా గనికి పని చెప్తారా? ఒక్కొక్కరిని విడిచిపెట్టినావు. ఓకే, ఫైనల్లీ కంప్లీట్ చేస్తాం. ఇప్పుడు మనం తొందరగా ఎక్కించుకుని పోదాం. ఓకే, ఫైనల్లీ ఒక్కొక్కరిని పైన జెండాలా కట్టి పడేశాను. 1 2 3 మొత్తం ముగ్గురిని మనమైతే వాళ్ళ గ్యాంగిల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్లేస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళనే కొట్టామన్నమాట. ఇంతకంటే మన దుగ్గన్ బాస్ గారికి టఫెస్ట్ అంటే ఇంకెవ్వరు దొరకరు. డైరెక్ట్ గా అక్కడికి మనం వెళ్దాం. అన్నా చూసారా, మీ ముందు తెచ్చి పడేశాను. మీరు చెప్పినట్టుగానే మీ కాళ్ళ ముందుకి గ్రీన్ గ్యాంగ్, ఎల్లో గ్యాంగ్, పర్పుల్ గ్యాంగ్ వాళ్ళ గ్యాంగ్ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరిని కొట్టి పడేసా. వావ్ వావ్, ఇంత టఫెస్ట్ గా నేను ఎక్కడ చూడలేదు. ఐఎమ్ అప్రిషియేటింగ్ యూ. సూపర్, నువ్వు చాలా గొప్ప పని చేసావు. ఇక నేను అఫీషియల్లీ అనౌన్స్ చేస్తున్నాను, నువ్వే నా పిఏ. ఇక నుంచి నా పక్కన నా రైట్ హ్యాండ్ లా ఉంటావు. నేను ఏ పని చెప్పినా, నువ్వు ఏ పని చెప్పినా ఒకటే. ఇక నుంచి నా పక్కనే ఉంటావు. నాకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు. నువ్వు ఒక్కడుంటే చాలు. యూ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఫైనల్లీ నీ పైన నాకు నమ్మకం వచ్చింది. నీ ప్రాణాలు అడ్డంగా పెట్టి నా కోసం ఏమన్నా చేస్తావని. ఇక నుంచి మనం ఈ ప్రపంచాన్ని రఫ్ఫాడిద్దాం. ఓకేనా? అన్నా, అంతకంటే మహాభాగ్యం ఇంకోటి ఉంటుందా? నా డ్రీమ్ అన్నా, నా డ్రీమ్ ఫైనల్లీ ఫుల్ఫిల్ అయింది అన్నా. కానీ ఇప్పుడు మనకి ఒక పెద్ద మీటింగ్ వచ్చిందన్న. మనకి మాఫియా నుంచి ఒక పెద్ద డాన్ కలవడానికి వచ్చారు. అతనితో మనం డీలింగ్ చేసుకున్నట్లయితే ఈ ప్రపంచంలోనే నంబర్ 1 అవ్వచ్చు. ఇప్పుడు అతను కలవడానికి వచ్చాడు. తొందరగా మనం వెళ్ళి కలుద్దామా? బాస్, ఏదో మంచి మాట చెప్తున్నాడు. పదండి బాస్, మనందరం వెళ్దాం. అందరూ రావాల్సిన అవసరం లేదు. తినొక్కడే చాలు. వీడొక్కడే 1000 ఏనుగుల బలంతో సమానం. ఎంతమంది వచ్చినా ఎదుర్కొని నన్ను కాపాడతాడు. నాకు నీ పైన నమ్మకం వచ్చిందిరా. సరే, నువ్వు ఎవడైతే అన్నావో వాడిని వెళ్ళి కలిసి వాడితో ఒప్పందం కుదుర్చుకొని టాప్ నెంబర్ 1 గన్స్ అని మనం తీసుకొచ్చి లాస్ ఏంటోస్ ఎలాగో మన గుప్పెట్లో ఉంది, ప్రపంచాన్ని మన గుప్పెట్లోకి తెచ్చుకుందాం. సరే, నువ్వు చెప్పినట్టుగా చేద్దాం. కానీ ఇంతకీ ఎక్కడికి వెళ్ళాలి? వస్తున్నాగు నేను కూడా. అరే అన్నా, మీరేం కంగారు పడకండి. నేను ఉంటుండగా మీ పక్కన ఎవ్వడు కూడా ఒంటి మీద చెయ్య వెయ్యలేడు. నేను చూసుకుంటా అన్న. కమాన్, ఎవడైనా సరే అన్నా రండి. తొందరగా వెళ్ళి డీలింగ్ మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రపంచం మన గుప్పెట్లోకి వస్తుంది. ఎవడైనా మన ముందు గజ 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 వనకాల్సిందే. నీ మాటల్లో ధైర్యం, నీ కళ్ళల్లో తేజస్సు, నీ యొక్క గురి, ప్రతిదీ కూడా నాకు చాలా నచ్చాయి. ఇక నుంచి నువ్వే నా అఫీషియల్ పిఏ. నాకు చాలా గర్వంగా ఉంది నీలాంటి వాళ్ళు దొరకడం. సరే, నేను కూడా వస్తున్నా. ఆగు, తొందరగా వెళ్ళి ఆ డీల్ ఫినిష్ చేసుకుని వద్దాం. అన్నా ఆగండి, 1 మినిట్. నేను డోర్ తీస్తాను. నేను డోర్ తీసినాక మీరు ఎక్కండి. ఎందుకంటే ఇక నుంచి నేనే మీ ముందు వెనక చూసుకుంటాను. ఆహా, ఎంత ప్రేమ! నువ్వు చాలా గొప్ప ధీరుడురా. నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను ఎవ్వడూ చంపలేడు. సరే, మనం లేట్ చేయకుండా తొందరగా వెళ్దాం.
నాకు ఇంకా చాలా మీటింగ్స్ అయితే ఉన్నాయి. మనం చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాను నా పక్కనే ఉంటావు. ధనువన్నా లాస్ సెంటోస్ కి ఒక రకంగా బాస్ అయిపోయావు. ఇప్పుడు మరికొద్ది సేపట్లో వరల్డ్ కే బాస్ అవబోతున్నావు. ధనువన్నా ఇప్పుడు కలబోయే పెద్ద గ్యాంగ్స్టర్స్ ఎవరు ధనువన్నా? వాళ్ళు షిన్చాన్ వాళ్ళు వరల్డ్ లోనే డేంజరస్ గ్యాంగ్స్టర్స్. వాళ్ళ గురించి చెప్పడం కంటే నేరుగా వెళ్ళి చూడడమే బెటర్. అందుకే అన్నగారిని డైరెక్ట్ గా తీసుకుని వెళ్తున్నాను. అన్నా తొందరగా వెళ్ళి మనం కలుద్దాం, మీరేం కంగారు పడకండి. అన్నా ఇదిగోండి ఇక్కడే ఎదురు చూస్తున్నారు. ఆ పైన ఇద్దరు మనుషులు మీకు కనబడుతున్నారు కొండపైన. అదిగోండి వాళ్ళిద్దరే అన్నా మన వరల్డ్ లోని పెద్ద పెద్ద గ్యాంగ్ వచ్చేసి లీడర్స్. ఇప్పుడు మన గ్యాంగ్ కూడా వీళ్ళతో చేరినట్లయితే వరల్డ్ మొత్తం మందే అవుతుందన్నా. సరే ఒకసారి మాట్లాడతాను. గాయ్స్ ఎలా ఉన్నారు? ఫైనలీ అన్నని తీసుకొచ్చాను. అన్నతో మాట్లాడాల్సిన సమయం వచ్చింది. అన్నతో ఒకసారి మాట్లాడదామా? ఎస్ వచ్చింది. నువ్వు అన్నట్టుగానే సమయం వచ్చింది. మాట్లాడదాం. సరే మైకల్ నువ్వు మొదలు పెట్టు. వాట్ మైకిలా? ఈ పేరు నేను ఎక్కడో విన్నట్టుగా ఉందే. ఏయ్, ఏయ్, ఏ, 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 నువ్వు 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 ఎలా బతుకున్నావు? రేయ్ నువ్వు ఎలా బతుకున్నారా? అబ్బే షాక్ అయినారా నువ్వు? రేయ్ ఎవరిని రా అంటున్నారా? ఏయ్ వీళ్ళిద్దరిని కాల్చి పడేసేయ్. ఓ అవునా అన్న? సరే మైకిల్ కాల్చంట పడేసే. పారిపోతున్నాడు అన్న. ఎక్కడ పారిపోతావు? ఇదిగో అయిపోయాడు. ఆడిని నేను విడిచిపెడతా అనుకున్నావా మైకేల్? చివరికి మొత్తానికి చంపి పడేశాం. మనం అనుకున్నట్టుగానే అయ్యింది. అరే అన్నని ఎలా కాల్చారు మీరు? ధనువన్నా నీకు బ్రెయిన్ లేదా? ధనువన్నా ఏం చేస్తున్నారు? ఇంతకి ఏం జరుగుతుంది ధనువన్నా? నా బ్రెయిన్ ఏమాత్రం పని చేయట్లేదు. కమ్ ఆన్ మై ఫ్రెండ్స్, ఫైనల్లీ రేపటి కోసం. రేపటి కోసమా? ధనువన్నా ఏం మాట్లాడుతున్నారు? అరే అన్నని కాలుస్తున్నారు. ధనువన్నా మళ్ళీ చంపేస్తారు. మీరేం చేస్తున్నారు ధనువన్నా? బుర్రుండే చేస్తున్నావా? ధనువన్నా ఏం చేయాలనుకున్నా ఏం చేస్తున్నావు? బ్రెయిన్ పని చేయట్లేదా నీకు? షిన్చాన్ ఇప్పటికీ నా పగ చల్లారలేదురా. వాడికి ఇది సరిపోదు అనిపిస్తుంది, కానీ వాడు ఇంకా ప్రాణాలతో లేడు. ధనువన్నా ఇంతకీ ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగబోతుంది? నాకు తెలియాలి. ఇవన్నీ తెలియాలంటే ఒక నెల రోజుల ముందు జరిగిన ఒక స్టోరీ నీకు తెలియాలిరా. చెప్తా విను. నా పైన కేసు పెట్టడానికి ఎంత ధైర్యం వీడికి కాలు చేతులు నరికేద్దామంటారా? అయిపోయాడు. వీడి ఇంకొకసారి లేవకూడదు. లేచాడంటే మాత్రం అప్పుడుంటుంది వీడికి. అన్నగారు ఇక్కడే ఉన్నట్టుగా ఉన్నారు. ఎవడి జోలికి రాకూడదు, వాడి జోలికే వచ్చావు. చాలా పెద్ద తప్పు చేశావు. ఓకే గాయ్స్ మీరెవ్వరూ కాల్చకండి, నేనే మొదలు పెడతా. పట్టుకోండి వాడిని. ఎక్కడికి పారిపోతాడు? చూస్తున్నారంట్రా, పట్టుకోండి. వాడు ప్రాణాలతో నాకు కావాలి. రే మైకేల్ ఎక్కడికి తప్పించుకుంటావు? నీకు తెలుసు కదా దుగ్గన్ బాస్ తో ఎవడైనా పెట్టుకున్నట్లయితే ప్రాణాలు పోతాయని. నువ్వు నన్ను పట్టుకోవడానికి పరిగెడతావా? ఇప్పుడు నీ కాలే లేకుండా చేశాను. రేయ్ ఇంకెవడొచ్చాడ్రా? నిన్ను కాపాడడానికి చాలా మంది వస్తున్నారా. చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుగా ఉంది. దుగ్గన్ బాస్ అంటే భయం లేకుండా పోతుంది ఒక్కొక్కడికి. మా వాణ్ణే కాలుస్తారా మీరు? ఇప్పుడు మీరు దీనికి సమాధానం చెప్పాలి. ఎవడ్రా వీడు? ఇంకా ఎంతమందిని పెట్టుకున్నాడు? ఎవరిని విడిచిపెట్టకుండా అందరిని చంపేయండి. ఇంకొకడు వచ్చాడా? నువ్వేంట్రా? మా స్నేహితుడి పైన అటాక్ చేయడానికి ఎంత ధైర్యం? నా చేతిలో చస్తావు ఇప్పుడు నువ్వు. నేను ట్రెవర్. ఎవరిని బిడా? మా వాడిని కొడతావురా? నువ్వు నన్ను ఏం చేసుకున్నా కూడా నిన్ను విడిచిపెట్టరా. ఎంత బాగుంది ఇలా ఎక్కించి చంపుతుంటే. వీడేంటి ఎంత గుద్దినా కూడా ఏం కావట్లేడికి. ఏం తిని బతుకుతున్నారా నువ్వు? ఇప్పుడు చూడు, ఎవరి జోలికి రాకూడదో వాళ్ళ జోలికే వస్తున్నారు. లాస్ సెంటోస్ మొత్తం ఈ దుగ్గన్ బాస్ అంటే గడ వణికిపోవాలి. ఇది ఇంకా భయపడట్లేదు. నా మీదే కాలుస్తావా? నన్నే కాల్చడానికి చూస్తావా? ఎవడైనా దుగ్గన్ బాస్ తో పెట్టుకుంటే శాస్తి ఇలానే ఉంటుందని తెలియాలి. ఎవరిని నేను విడిచిపెట్టనురా. నా జోలుకొస్తే ఎవరినైనా చంపి పడేస్తా. ఇంకొకసారి దుగ్గన్ బాస్ పైన ఎవడైనా ఎదిరిస్తే ఎలా ఉంటుందో వాడికి డెడ్ బాడీలు వెళ్ళి చూపించండి. సరే ముందుగా వెళ్ళి మన పని కానిద్దాం. ఇంకొక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, తొందరగా వెళ్దాం. వాట్? ఏం చెప్తున్నావు మైకేల్? ఇప్పుడే వస్తున్నాను.
అరే యార్ ఎందుకు అలా చేశారు? అబ్బా నా బ్రెయిన్ పనిచేయట్లేదే. అరే తొందరగా వెళ్ళాలి. మీకేం కాదు, నేను వస్తున్నాను. అరే యార్ మైకేల్, మైకేల్ నీకేం కాలేదు కదా? లే మైకేల్, మైకేల్ లే. అరే మైకేల్ లేవాలి, లే మైకేల్ లేరా? అరే ధను కాలు నడవనీకి వస్తలేదురా. అరే అరే మన ప్రాణ స్నేహితుడు ట్రెవర్ని ఆ బయట కొట్టేసిండ్రా. తొందరగా పోదాం బా. ట్రెవర్ ఎక్కడున్నాడు? మైకేల్ ఎటు వెళ్తున్నావు నువ్వు? ఆగు, ఎక్కడికి వెళ్ళిపోయావు? మైకేల్ వద్దు, నీ కాలు బాగాలేదు. ఓరి నాయన, మైకేల్కి చాలా బ్లీడింగ్ అయిపోయింది. ఏం జరిగింది ఇంతకీ నాకు అర్థం కావట్లేదు. వీళ్ళకి ఇలా జరగడానికి కారణం ఏంటి? మైకేల్ వద్దు, అక్కడి నుంచి జంప్ చేయకు, కాళ్ళు నొప్పి వస్తాయి. అరే మైకేల్ అసలు ఆగట్లేదు. ట్రెవర్ ఎందుకు ఎక్కడున్నాడు? అరే ట్రెవర్, ట్రెవర్ ఇక్కడే ఉన్నావా? ట్రెవర్ నీకేం కాలేదా? ప్రాణాలు పోయేలా ఉన్నాయి ధను. ఇంకా నువ్వు ఒక్క 5 నిమిషాలు లేట్ చేసినా నా ప్రాణాలు మిగలవు. చచ్చిపోతా. దయచేసి హాస్పిటల్లో జాయిన్ చెయ్యవు. ఘోరంగా బాడీ మొత్తం బుల్లెట్లు దిగిపోయాయి. మైకేల్ నడవలేకపోతున్నావా? నా గుండెలో మొత్తం బుల్లెట్లే ఉన్నాయి. పదండి తొందరగా వెళ్దాం. నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తాను, మీరేం కంగారు పడకండి. ఇంతకీ ఇలా జరగడానికి కారణం ఎవరు? ఏం జరిగిందో నాకు మొత్తం క్లియర్గా చెప్పండి. ఇంకా ఒక నెల రోజుల్లో వీళ్ళిద్దరు కోలుకుంటారు. మీ అదృష్టం బాగుంది, వీళ్ళు ప్రాణాలతో ఉన్నారు. లేకపోతే ఆ దుగ్గన్ బాస్ ఎవరిని ప్రాణాలతో విడిచిపెట్టడు, అందరినీ చంపేస్తాడు. నా భార్యని అలానే చంపేశాడు, నా కూతుర్ని అలానే చంపేశాడు. వాడి చేతులు పడిపోతాయి, వాళ్ళ కాళ్ళు పడిపోతాయి. అరే మీకు కూడా అలానే జరిగిందా? మా అమ్మగారిని కూడా చంపేశాడు వాడు. డబ్బు ఇవ్వనన్నామని అందరినీ చంపేస్తున్నాడు. సిటీలో ఎవరిని లేకుండా చేస్తున్నాడు. పోలీసులు భయపడుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవునా? అరే మైకేల్, ట్రెవర్ సార్, మీరేం కంగారు పడకండి. వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి. ఒక్క నెల రోజులు కదా, కానీ నాకు ఒక్క ఛాన్స్ వస్తే చాలు. ఒక్క ఛాన్సు, ఆ ఒక్క ఛాన్స్ వస్తే చాలు. తర్వాత నేనేంటో చూపించుకుంటా. వాడికి ఎంత సెక్యూరిటీ ఉండి ఏముండని నేనేం చేయాలో చేస్తా. ఒక్క ఛాన్స్ కావాలి. ధనువన్నా ఏంటి ఆ ఒక్క ఛాన్స్ అయితే? సించాన్ అదేరా, ఈరోజు న్యూస్ లో వచ్చింది కదా టఫెస్ట్ మ్యాన్ కావాలని. నేను అందుకే నా ప్రాణాలు పణంగా పెట్టి జనాల్ని బెదిరించి మరీ ఇలా నటించాను. ఇప్పుడు వాడిని నమ్మించి ఇలా చేశాను. మైకేల్, ఇప్పుడు మనం ఏం చేద్దాం? అరే ధను వస్తున్నోడు పోయింది కదా, మిగతా వాళ్ళు కూడా అందరినీ కొట్టుగా పోవచ్చు. నువ్వేం కంగారు పడక్. మన స్వాట్ ఫోర్స్ మొత్తం వచ్చింది. వాడికి తుకడాలు చేయాలి ఒక్కొక్కరికి. పద, ఎవరిని విడిచిపెట్టకూడదు. సిటీలో ప్రజలందరికీ మళ్ళీ ధైర్యం కావాలంటే మనమే వెళ్ళి వాళ్ళు అటాక్ చేయాలా. ధనువన్నా నీలో ఇంత మంచితనం ఉందా? ధనువన్నా మన సిటీ కోసం, మన ప్రజల కోసం ఇంత ఆలోచించావా? చాలా గ్రేట్ ధనువన్నా, నమ్మలేకపోతున్నాను. నువ్వు చాలా గ్రేట్ ధనువన్నా. సరే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? అందరూ స్టిల్ మనోడు మీటింగ్ లోనే ఉన్నాడు అనుకుని వెయిట్ చేస్తున్నారు. మన స్వాట్ ఫోర్స్ ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ ఇస్తుంది. ఇప్పుడు మనం నేరుగా డైరెక్ట్ గా ఎంటర్ అయ్యి ఒక్కొక్కడిని కాల్ చేద్దాం. గాయ్స్ అందరూ రెడీగా ఉండండి. మరి కొద్ది సేపట్లో వచ్చేసి మనమైతే అటాక్ వెళ్ళబోతున్నాం. ఏయ్ ఇక్కడ ఏం చేస్తున్నావు? వెళ్ళు. అరే ధను మనం పోయడే లేటు. మనోళ్ళందరూ ఆడనే ఉన్నారు, ఈడు కూడా ఉన్నారు. అందరూ వచ్చి ఒక్కసారి ఎగబడతారు. తొందరగా పోయి మనం ఒక్కొక్కడిని తుకడాలు చేయాలా. పద, ఒక్కొక్కడికి భయపెట్టాలా. అన్న లేకుండా ఒక్కడిలా వచ్చావు. కాల్ చేస్తున్నాడు. కాల్చండి. ఓమో పోలీసులు. ఎవరిని విడిచిపెట్టకండి, అందరినీ కాల్ చేయండి. గాయస్ అందరూ పైకి రండి. పైన కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కడికి తుకడాలు చేసేద్దాం ఈరోజు. దెబ్బకి సిటీకి ఉన్న పీడ వదిలేయాలి. ఆ దుగ్గన్ బాస్ గడి చరిత్ర ఇక్కడితో ఎండ్ అయిపోవాలి. ఇప్పుడు చెప్తానాగరా, ఎవరిని విడిచిపెట్టను. ఊరి నాయన ఒకలా ఇద్దరా, మొత్తం అందరు రెడీగా ఉన్నారా? ఇప్పుడు ఒక్కొక్కడికి వనభోజనాలేంట్రా, తినిపిస్తా చూడండి. అరే ధను నేను పైకి పోతా. పైకి పోయి ఒక్కొక్కడిని చూసుకుంటా, మీరందరూ కింద చూసుకోండి. ఓకే రే, మీకంటే బెస్ట్ షూటర్ రా నేను. అంతా పాస్ అయ్యే ఎక్కడి వరకు వచ్చాను. పాస్ అయ్యానంటే దాని గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, మనం ఎంత టాలెంటెడో. నన్ను కొట్టడానికి చూడకండి. నేను ఎయిమ్ పెడితే డైరెక్ట్ గా వెళ్ళేది హెడ్కే, పేలేది తలకాయే. గాయస్ పదండి, తొందరగా పైకి పదండి. ఎవ్వడు కూడా తప్పించకూడదు. ప్రతి ఒక్కరిని మనమైతే అంతం చేయాలి. ఓ మై గాడ్, ఆల్రెడీ పైన ఉన్నారా మనోళ్ళు? ఓ నాకంటే స్పీడ్ ఉన్నారు కదా. ఇంకా పైన ఆల్రెడీ అటాక్ జరుగుతుందా? ఎవరిని విడిచిపెట్టకండి. మన వాళ్ళు ఎవరికి ఏం కాకూడదు. ఒక్కొక్కరిని కాల్ చేయండి. కమాన్ గాయస్, ఫాస్ట్గా పైకి రండి. పైన కూడా ఉంటారు. ఏంటి పైన కూడా వేసేసారా? అరే ఎవరబ్బా పైన వేశారు? ఎక్కడి కార్నర్లో ఇంకోటి ఉన్నాడు. మొత్తానికి అందరూ ఫినిష్ అయిపోయారు. అది దుగ్గన్ బాస్ లేడు, ఇంకెవడు లేడు. సిటీ మొత్తం ప్రశాంతంగా ఉండబోతుంది. ఎడుగుపోతారా? ఇప్పుడు నువ్వు తింటారా బై? నా చేతిలో కొట్టినా అనుకో, పోయి పడుకుంటా. మళ్ళా అయిపోయింది తను. వాడిని కూడా వేసేసిన. నువ్వేం కంగారు పడక్.
ఇంకా సిటీలో ఉన్నది పర్పుల్, ఎల్లో ఇంకా గ్రీన్ గ్యాంగ్. వాళ్ళని కూడా వేసిస్తే పోలా? వాళ్ళు గల్లీ గ్యాంగ్లు, వాళ్ళు ఏం చేయలేరు. నేను డైరెక్ట్ గా వాళ్ళ ఒక్కొక్కడి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గ్యాంగ్ ముందు ఒక్కొక్కరిని కొట్టుకొని వచ్చా. వాళ్ళకి అంత సీన్ లేదు. అందులోని దుగ్గన్ బాస్ ని మనం లేపేశామంటే ఒక్కొక్కడు పోలీస్ జోలుకు కూడా రాడు. అర్థమైందా? ఒక్కొక్కడికి భయం అంటే ఏంటో చూపించాం, పవర్ అంటే ఎలా ఉంటుందో చూపించాం. ఇంకొకసారి గ్యాంగ్స్టర్ ఎవడన్నా ముందుకు వచ్చాడంటే తలకాయలు లేచిపోతాయి.